హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ ఫ్రై ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే నేను 2 అరటికాయలను తీసుకున్నాక మనం దీనిపైన ఉన్న పెచ్చు తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసి దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక దీనిలో చిటికెడు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వలన మనకి అరటికాయ తొందరగా ఉడికిపోతుంది. సో 5 నిమిషాలు ఉడికితే చాలు. చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా కూడా మనం తీసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అరటికాయ 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు, ఇలా ఉడికిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాక దీనిలో 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటలాడాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నంగా తరిగి వేసుకోండి. వేసుకున్నాక ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటేనే మనకి ఈ ఫ్రై అన్నమాట చాలా టేస్టీగా వస్తుంది. కంపల్సరీగా దంచి వేసుకోండి. మీరు పేస్ట్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా దంచి వేసుకోవడం వలన మనకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీడియంలో పెట్టుకుంటే మనకి కడాయి అనేది మాడిపోయి అడుగంటుకుంటుంది. సో అందుకే మనం సిమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినంత కొద్దిగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కారం కూడా, అలాగే ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే కారం మనం ఎంత తినగలుగుతామో అంత యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క కారం ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలిపి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. సో అంతేనండి, ఒక 5 నిమిషాల పాటు ఇలా మనం ఫ్రై చేసుకొని దీంట్లో మనం చివరగా కొత్తిమీర వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న బనానా ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.